హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రెడా అండ్ నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 9, 10, 11 తేదీల్లో కొంపల్లిలో. ఓ విద్యార్థి క్లాస్ రూమ్లోనే కన్నుమూశారు. పరీక్ష రాస్తూనే స్పృహ కోల్పోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. నిమిషాలలో ప్రాణాలు కోల్పోయాడు. ఇంతకు అతనికి ఏం జరిగింది? ఎగ్జామ్ హాల్లో సడన్గా మృతి చెందడానికి కారణమేంటి? మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగింది ఈ విషాదకర ఘటన. అరుణ్ కుమార్ అనే 19 ఏళ్ల విద్యార్థి మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ప్రతిరోజులానే కాలేజీకి వెళ్ళాడు. మధ్యాహ్నం 2:30 గంటలకు పరీక్ష రాస్తుండగా అరుణ్ కుమార్ హఠాత్తుగా క్లాస్లోనే స్పృహ కోల్పోయాడు. అది చూసిన తోటి విద్యార్థులు ఫ్యాకల్టీకి చెప్పారు. వారు కాస్త కార్డియో పల్మోనరీ రిససిటేషన్ నిర్వహించి సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అరుణ్ను ఆసుపత్రికి తరలించగానే పరీక్షించిన వైద్యులు అతను మృతి చెందినట్లుగా గుర్తించారు. అయితే సకాలంలో అంబులెన్స్ రాకపోవడం వల్ల వైద్యం అందించడంలో ఆలస్యమైందని, లేకుంటే అరుణ్ బతికేవాడని మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు యూనివర్సిటీ ఎదుట ధర్నాకు దిగారు. స్పృహ కోల్పోయిన 25 నిమిషాల తర్వాత యూనివర్సిటీ అధికారులు అరుణ్ను ఆసుపత్రికి తీసుకువెళ్లారని చెబుతున్నారు. అయితే అరుణ్ ఎలా చనిపోయాడు? సడన్గా స్పృహ కోల్పోయి ఎలా మృతి చెందాడు? నిజంగా కార్డియాక్ అరెస్ట్ వల్లనే ప్రాణాలు వదిలాడా అనేది తెలియడం లేదు. కాగా ఇటీవల కాలంలో సైలెంట్ హార్ట్ అటాక్స్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఛాతీలో తీవ్రమైన నొప్పి, ఒత్తిడిగా అనిపించడం, మెడ, చేతి, అరచేతి నొప్పి రావడం, మగతగా ఉండటం, చెమటలు పట్టడం లాంటి లక్షణాలు ఏవీ కనిపించకుండానే సైలెంట్గా ప్రాణాలు తీస్తోంది. దీంతో అరుణ్కు కూడా ఇలానే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. కోటి ఆశలతో కుమారుడిని మంచి కాలేజీలో చదివిస్తున్నారు తల్లిదండ్రులు. కానీ చేతికందొచ్చిన కొడుకును కోల్పోయి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎలాంటి అనారోగ్యం లేని కుమారుడు మృతి చెందడంతో దిక్కుతోచని పరిస్థితులలో మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లారు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదంటూ బోరుమన్నారు.